చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లో అనుకోకుండా ఏదైనా వీడియో ప్లే చేస్తే ఆ వీడియో వస్తే మాత్రం పిల్లలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నా. దబ్బుడు దీపం సాంకేమో హీరో గుద్దుతావు. నువ్వు నిజంగా అప్పుడు నాకు అనిపించింది జానీ మాస్టర్ గారు అరెస్ట్ చేయాల్సింది, ఈయన అరెస్ట్ చేయాలి మెయిన్గా. రాబిన్ హుడ్ మూవీలో ఇది అద్దా సర్ప్రైజ్ అని ఒక సాంగ్ వైరల్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అయింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఏం చెప్పాలని వాళ్ళకి మొత్తం నింపినట్టు అనిపించింది నిజంగా. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా రాబిన్ హుడ్ సినిమాది మంచి సినిమా, అది డబ్బులు సంబంధించిన సినిమా. సో దానికి డైరెక్టర్ వెంకీ కుడుమల, హీరో ఎవరో నితిన్, హీరోయిన్ శ్రీలీల. సో ఒక ఐటమ్స్ ఆలో కీర్తిక శర్మ పెట్టారు. సో సాంగ్ పేరు అయితే అదిదా సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే మేము ఏదో సర్ప్రైజ్ అనుకున్నాం, కానీ వాళ్ళు చూపించి సర్ప్రైజ్ చూసి షాక్ అయిపోయాను నిజంగా. అమ్మో అది ఏందన్నా నిజంగా కొన్ని 2 పాయింట్ చెప్పకూడదు, నా మారుతుందని చెప్పకూడదు, కానీ అసలు ఆ పూలు ఎందుకు కొట్టారో అర్థం కాలేదు. ఇంకోటి సర్ప్రైజ్ అని ఏం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. పూర్ణేమో ఏం నేర్పిస్తారు, ఆ సభ్య సమాజానికి ఏం నేర్పిస్తారు? చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లో అనుకోకుండా ఏదైనా వీడియో ప్లే చేస్తే ఆ వీడియో వస్తే మాత్రం పిల్లలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నా. నిజంగా శేఖర్ మాస్టర్ నువ్వు ఏం నేర్పిస్తున్నావు నిజంగా నాకు అర్థం కాదు. దబ్బుడు దీపం సాంకేమో హీరో గుద్దుతావు. నువ్వు నిజంగా అప్పుడు నాకు అనిపించింది జానీ మాస్టర్ గారు అరెస్ట్ చేయాల్సింది, ఈయన అరెస్ట్ చేయాలి మెయిన్గా. నిజంగా ఏం నేర్పిస్తున్నాను ఆ సమాజానికి ఈయన? అరే నేమో నాకు దబ్బుడి కట్టగుతాడు, దీనికేమో సర్ప్రైజ్ ఏదేదో చూపిస్తాడు నిజంగా. అంటే డీ జోడీలోనో ఒక జబర్దస్త్లో వేసుకునే కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఈరోజు సినిమాల్లో చూపిస్తే ప్రజలు ఈ రకంగా చెడిపోయే ఛాన్స్ ఉంది. నిజంగా చిన్నపిల్లలకు పడుకుని అడిగిన అదే చెప్తారు వాళ్ళు. సో ఏంది సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అదనుకుంటారు మరి. సో నిజంగా అది నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ అంటే నిజంగా చాలా తప్పది చూపించాలో. అంతేగాని ఇప్పుడు ఆయన సెన్సార్ తీసి యూట్యూబ్లో పెడతాడు, యూట్యూబ్లో కూడా క్రోమ్లో పెడతాడు, లేకుంటే అది ఏమంటారు కదా ట్విట్టర్లో పెడతాడు, అట్లా టెలిగ్రామ్లో పెడతాడు. సో నిజంగా ఏంటంటే ఆయనకు నచ్చింది పెట్టుకుంటాడు. కానీ నాకు అనిపించింది అంటే సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నావు. మొన్న చావా అని ఒక సినిమా వచ్చింది. సినిమా చూస్తుంటే యాజ్ నేను ఒక క్రిస్టియన్ అన్న చూసినప్పుడు నేను కళ్ళకి నీళ్ళు గారిపోయినా, అరే ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనం మీద అన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు అతిథి సర్ప్రైజ్ చూస్తే ఏం నేర్పిస్తున్నారు? అన్ని మతాలకు అన్ని కులాలకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఇదే ఆమె నాకు కోరుకున్నది. సో నిజంగా నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వెంకీ కుడుమల మంచి డైరెక్టర్, మన మంచి హీరో నితిన్ ఉన్నాడు. కానీ తప్పు చేసినది ఏంటంటే మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తప్పు చేశారు. ఆయన చూసినాం కదా, ఆయనకు అన్ని డీ జోడీలు అది ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు. జబర్దస్త్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు, కింద ఏముంటుంది మీద ఏముంటుంది ఇవే డైలాగ్ ఉంటాయి జబర్దస్త్లో కానీ ఆ డీ జోడీలు కానీ అదే ఉంటుంది. సో నువ్వు చెప్పే పని అక్కడ చూపించకుండా ఈరోజు అదే సర్ప్రైజ్ అని ఏదేదో చూపిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి? చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? చిన్న స్టూడెంట్స్ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి? సో సినిమా అంటే చాలా పిచ్చి ప్రజలకు. ఎంతోమంది కృష్ణానగర్లో ఊరిని వదిలేసి వచ్చి కృష్ణానగర్లో కష్టపడతారన్న సినిమాలకు రావాలని. ఇట్లాంటివి చూస్తుంటే ఎట్లా రావాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. నిజంగా చాలా బాగుంది. సో ఈ సినిమా చెప్తున్న సినిమా వరకు ఓకే, కానీ కొరియోగ్రఫీ మాత్రం చాలా తప్పు చేశారు. శేఖర్ మాస్టర్ చాలా తప్పు చేశారు. నిజంగా తన బుద్ధి వండించుకోవట్లేనా? ఆ దబ్బుడు దీపుడు బాలయ్యబాబు తనకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అమ్మాయితో గుద్దిపిస్తాడు. ఇది అన్న కొరియోగ్రఫీ ఇదాన్ని చేయాల్సిందే. కొరియోగ్రఫీ చేస్తుంటే చూడాలి, నేర్చుకోవాలని ఫీలింగ్ రావాలి, ఇతరులకు ఆకర్షణీయంగా ఉండాలి. పోయి అమ్మాయిని కుదురుతావు. కొంచెం ఓల్డ్ మూవీస్ లో అలాంటి కంటెంట్ అవ్వబడేటప్పుడు బ్లర్ వేసేవాళ్ళు, సాంగ్స్ లో బ్లర్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్లర్ లేదు, ఏది లేదు, మొత్తం వదిలిపెడుతున్నారు థియేటర్ లో. అవును, ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? నిజంగా అదని చూడన్నా, నేనేమైనా పత్తిని కాదు, నాకు కూడా నేను కూడా రూమ్ పోయి చూస్తా, కానీ పబ్లిక్ లో పెట్టడం ఎందుకన్నా ఫీలింగ్ ఉంది. అట్లా అన్నాను అందరూ ప్రతి ఒక్కరికి ఉంటారు అన్న, కానీ ఇక్కడ ఒక రూమ్ ఆఫ్ పీపుల్ వరకే, ఒక 4 గోడల మధ్యలోనే. కానీ ప్రజలు బహిర్గంగా చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే మన సమాజంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లిమిట్స్ వాల్యూస్ ఉంటాయి. సో నిజంగా నువ్వు అట్లా దబ్బుడు దీపుదాన్ని ఆమె గుర్తుతాలు ఇప్పుడు సర్ప్రైజ్ అని ఏదో చూపించాలి, కానీ నాకు నచ్చలేదు చూపిరాంగా. సో నాకు చెప్తాను మేరంగా నేను డిసప్పాయింట్. ఈ సాంగ్స్ చాలా బాగుంది, కాకపోతే కొరియోగ్రఫీ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే ఏం నేర్పిస్తున్నా పాయింట్ మర్చిపోయాను నిజంగా అన్న. డ్యాన్స్ చూడన్న, డ్యాన్స్ అంటే డీ జోడీలు ఏంటంటే వాళ్ళు సర్కస్ చేస్తారు కొంతమంది. సర్కస్ కాదు, నన్ను డ్యాన్స్ చిన్న స్టెప్స్ చేసి ఇంత ఆకర్షణీయంగా ఉంటుంది, అటువంటి డ్యాన్స్ చేయండి. జానీ మాస్టర్ ఎంతమంది చిన్న స్టెప్స్ మన అలా వెంకటపురంలో డ్యాన్స్ చేస్తుంటే సినిమా కన్నా కూడా పాటకు ఎక్కువ వైబ్ వచ్చింది. అట్లా కాకుండా అవును వైపు పట్టుకొని ఈ రకంగా ఏదైతే ప్రజలు ఇష్టపడతారో దాన్ని పెట్టడం వల్ల ఇష్టంతో పాటు ఎక్కువ నెగిటివిటీ ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు చెడిపోయి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి. సో నాకు ఒక పాయింట్ నేను ఒక్క చూసుకుంటే ఓకే అన్న, నాకు నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు ప్రజలు చెడిపోయే ఛాన్స్ ఉంది, పిల్లలు మెయిన్గా 18+ ఉన్న వాళ్ళు చెడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. ఎటికల్గా సాంగ్ బాగుంది, దయచేసి ఏదైతే కొన్ని సీన్స్ ఉన్నాయని కట్ చేయాలని కోరుకుంటున్నాను అంతే.